చింత చచ్చింది సరే, పులుపు చావలేదుగా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చచ్చిన పాముతో సమానమని ఎవరైనా అంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఎందుకంటే చావు దెబ్బలు కొట్టడంలో ఎంత స్పెషలిస్టో చావు దెబ్బలు తినడంలోనూ అంతే అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీకి. శరీరంలో 16 చోట్ల తూట్లు పడినా కాంగ్రెస్ ఊపిరితిత్తుల్లో ఇంకా గాలిమరలు ఆడుతూనే ఉంటాయి. అంత మాత్రాన మళ్లీ లేచి శత్రువును చావు దెబ్బ కొడుతుందా అంటే అది తెలీదు. అటూ ఇటూ కదులుతూ తానింకా బతికే ఉన్నానన్న ఫీలింగ్ ను మాత్రం కలిగిస్తుంది. చేతుల్లో చావ ఉన్నంత వరకు కత్తులు నూరుతూనే ఉంటుంది. రాజభోగాలు లేవు, స్వర్ణయుగాలు అంతకంటే లేవు. ఆ చీటీలన్నీ ఎప్పుడో చిరిగిపోయాయి. రేపటి రోజున పోటీ అంటూ జరిగితే అది ప్రధానంగా జగను చంద్రబాబుల మధ్యనన్న విశ్లేషణలు సూదుల్లా గుచ్చుకుంటుంటే గాంధీ భవన్ వర్గాల్లో వాంతులు బేదులు మొదలైపోయాయి. సొంత మనుషుల మీద ఏదో ఒక మూల నుంచి చేతబడి జరుగుతోందా అన్న అనుమానాలు ఇంకోవైపు. నీతిపరంగా పాలించిన మాగుంట కుటుంబం కూడా ఆఖరికి డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అనేది ఒక ఆవేదన నాలో కూడా ఏర్పడిపోయింది. వందలాది కోట్ల రూపాయలు సొంత డబ్బు కూడా మేము ఇప్పించి ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా చేశాం. ఏమి తప్పు చేశాం అనేది ఇప్పటి వరకు అన్వేషణలో నాకు వెతికినా కూడా తెలియకుండా ఉంది. సానుభూతి ఉంది కాదను. మా తప్పదంటే రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి. అదేవిధంగా ఢిల్లీలో కూడా కేంద్రంలో కూడా ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ గారు కూడా చెప్పదలుచుకున్నా ఉన్నప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఎవరినన్నా జగన్నా అయినా ఎవరన్నా అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఎంత తప్పిదం చేశామో అనేది మాత్రం నేను గట్టిగా కూడా ఈ సభాముఖంగా కూడా చెప్తూ ఉన్నాను. నేను ఒంగోలు ఓటర్ వదిన గారిని తిరస్కరించి పంపినందుకు ఒక కాంగ్రెస్ ఎంపీకి ఇలా కడుపు మండిపోయింది. ఎందుకమ్మా జగన్ అరెస్ట్ చేయించావు అంటూ ఒక పార్లమెంటు సభ్యుడే సోనియా గాంధీని ఉద్దేశించి డైరెక్ట్ గా అడిగేస్తుంటే అది అమాయకత్వమా లేక వ్యూహాత్మకమా అనేది మాత్రం అర్థం కాదు. కిరాయి మనుషులతో ప్రచారం చేయించుకోవాల్సిన కర్మ మనకెందుకన్నది ఆయన గారి ఇంకో ధర్మాగ్రహం. ఉపద్రవం ముంచుకొచ్చిన మర్నాడే ఒక ఫైర్ బ్రాండ్ మనిషి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతోందంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. సీటొచ్చినా పోటీ చేసే పర్సనాలిటీలే దొరకరంటూ బెదరగొట్టేశారు కూడా. మీ వలన పార్టీకి చెడు పేరు వచ్చింది. పార్టీ వాళ్ళ 10 ఏళ్ల దాకా టికెట్ ఇస్తే కూడా పోటీ చేస్తామా అనే పరిస్థితికి వచ్చింది ప్రజలల్లా. దీనికి కారణము నువ్వు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హైకమాండ్ కి ఇబ్బంది కాకుండా నీవైనా నీ కేబినెట్ మంత్రులైనా ఇవ్వాలనే తప్పుకోండి. పార్టీ పేరు మీదున్న అన్ని ఓటు బ్యాంకులు దోపిడీకి గురైపోయాయంటూ మహా సీనియర్లే ఏడుపు లంకించుకుంటున్న ట్రాజడీ సీన్లు దాచినా దాగడం లేదు. మరి పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా ఓవరాల్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్లో కూడా ఓవరాలింగ్ చేయాలి. పార్టీ కార్యకర్తలకు ముఖ్య కార్యకర్తలకి మంచి పోస్టులు గవర్నమెంట్లో ఇవ్వాలి. గత 6 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ ఒకసారి చేశాడు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఫస్ట్ టైం చేశాడు. దాని తర్వాత ఎవరు క్యాడర్కి ఎవరిని కూడా రికగ్నైజ్ చేయలేదు. క్యాడర్కి రికగ్నైజ్ డిమోరలైజ్ అయ్యారు. క్యాడర్ మొత్తం వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. పార్టీ ఒంటి నిండా ఇంతింత సైజులో అభద్రతా భావం పాకిపోతుంటే క్యాడర్లు లీడర్లు మాత్రం గోళ్లు గిల్లుకుంటూ ఎందుకు కూర్చుంటారు? ఇదిగో ఇక్కడ చెంచల్గూడ జైలు బయట కనిపిస్తున్న క్యూ లైన్లే సాక్ష్యం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడల్లా మా ఆయన ఎప్పుడు నేను నాన్నగారి పేరు మీద పీజార్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎప్పుడు అభినందించేవారు. అమ్మ ఒక మంచి పని చేస్తున్నావు, అమ్మ నాన్నగారి పేరు మీద ప్రజల్లోకి వెళ్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు, కానీ రాజకీయంగా మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు. డెఫినెట్గా నా అవసరం ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తానని నేను చెప్పాను. నాకు టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్గా ఆలోచించి ముందుకు వస్తాను. ఒక్క పీజీఆర్ కూతురే కాదు, మంత్రి విశ్వరూప్ కొడుకు జగన్తోనే ఫ్యూచర్ ని పంచుకోవాలని ఫిక్స్ అయిపోయినట్లు తేలిపోయింది. కుత ఉడుకుతున్న అన్నంలో ఇవి జస్ట్ కొన్ని మెతుకులు మాత్రమే. నాన్నలు నాకిన మూతుల్ని కాసేపు పక్కకు పెట్టి తమకంటూ కొత్త తరం నేతి డబ్బాల్ని వెతుక్కునే పనిలో పడింది యంగ్ పొలిటికల్ తరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేపు ఏమీ లేదన్నది చాలా మంది నమ్మకం. అక్కడంతా శ్మశాన వాతావరణం. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అవును, నిశ్శబ్దం ఎప్పుడూ భయంకరంగానే ఉంటుంది.
ఆ భయంకరాన్ని భరించడం ఇప్పుడు కాంగ్రెస్ వల్ల కావడం లేదు. అరే ఎందుకిలా జరిగింది అన్న ఏకైక ఎజెండా మీద గాంధీ భవన్ లో సిట్టింగ్ వేసిన స్టీరింగ్ కమిటీ ఒక రిపోర్ట్ రాసుకుని ఆజాద్ సార్కి పోస్టులో పంపేసింది. జగన్ను లోపలికి తోసేయండంటూ స్వయానా అమ్మగారే ఆదేశించారా, లేక కేసుల తీవ్రత వల్లే జగన్ లోపలికి వెళ్లిపోయారా అనేది పక్కకు పెడితే జరగాల్సిన అనర్థమైతే జరిగిపోయింది. ఈసారి మాత్రం కన్ఫ్యూజన్ లో ఏదో ఒకటి చేసేయడం కాకుండా ఆచితూచి అడుగులెయ్యాలన్నది హైకమాండ్ ఆలోచన. పావు డజను మందికి పైగా ఉన్న ఏపీ స్పెషలిస్టులందరినీ పిలిపించుకుని ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల సందడి దేశవ్యాప్తంగా వేడి పుట్టిస్తున్నా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని కూడా అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. అందుకే పిసిసి అడ్రస్ మారిపోయింది. సత్యబాబు కేర్ ఆఫ్ న్యూఢిల్లీ. ఎట్నుంచి నెరక్కొస్తే వర్కౌట్ అవుతుంది? ఇది ఎజెండా. ఎందుకింత గోల? మన ప్రియమైన మాజీ స్నేహితుడిని కదిపితే పోలా? జగన్ అనే 3 అక్షరాల మహా హెచ్చరికను ధీటుగా తిప్పికొట్టాలంటే కేసీఆర్ తో అంటకాకడం ఒక్కటే పరిష్కారం అన్న ఐడియాను హైకమాండ్ వండి వార్చుతున్నట్లు మీడియాకు వార్తనొచ్చేసింది. ఇందులో నిజమెంత, నీరసమెంత? 2000 నాటి 8 ఏళ్ల పాత స్నేహాన్ని మళ్లీ చిగురించుకుంటే తప్పేమిటి? పరకాల ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న టీఆర్ఎస్ కూడా ఇవాళ స్నేహితుల కోసమే వెతుక్కుంటోంది. ఎదిగినట్లు కనిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ హీరోయిజాన్ని ఎంతో కొంత దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ అన్ సీజన్ లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే పస్తులే దిక్కన్నది కేసీఆర్ భయం. ఆయన కోసం రెడీమేడ్ అభయహస్తం ఢిల్లీలో ఉండనే ఉంది. ఇటు టీ కాంగ్రెస్ గ్రూప్ ను, అటు తెరాస టెంపరేచర్ ను తగ్గించాలంటే తెలంగాణ మీద సానుకూల నిర్ణయం తీసుకోవడమే బెటర్. మేడం ఈ రకంగా సోంచాయించబట్టే ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ కు అప్పుడప్పుడు ఫోన్లొచ్చేవి. సకల జనుల సమ్మె సీజన్ నుంచి ఈ తెలంగాణ చంద్రుడు మన్మోహన్ సింగ్ తో టచ్ లోనే ఉన్నట్లు తెలంగాణ కోళ్లు మోత మోగించేస్తున్నాయి. మొన్నటి పరకాల యుద్ధానికి ముందు జరిగిన 3 నెలల ముచ్చటే దీనికి బేస్. తెలంగాణ మీద ఢిల్లీ నుంచి అతి త్వరలో స్పష్టమైన ప్రకటన వచ్చేస్తుందన్న కేసీఆర్ మాటే ఇప్పుడు తెలంగాణలో తాజా మంటైనా తంటా అయినా. 12 ఏళ్ళు ఉద్యమం చేస్తాం, తప్పక 100% తెలంగాణ సాధిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 100కు 100% అక్కడ రాజీ లేదు. 100కు 100% తెలంగాణ త్వరలో కూడా సాకారం కావచ్చు. అతి త్వరలోనే సాకారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. అటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అటువంటి ప్రక్రియలు కొన్ని ప్రారంభమైనవి. డెఫినెట్ గా 100కు 100% కొద్ది రోజులలోనే, కొద్ది మాసాలలోనే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఢిల్లీలో బ్రదర్ ఏరాసుతో కలిసి మీడియా దగ్గర టీజీ వెంకటేష్ చేసిన బాసలు విన్నా ఇటువంటి ఫీలింగే కలుగుతోంది. 10 జన్పత్ లో తెలంగాణ ఫ్లేవర్ తో స్పెషల్ వంటకం ఏదో రెడీ అవుతోందన్నది టీజీ గారికి వచ్చిన సందేహం. లేకపోతే రాయలసీమ సైన్యాధ్యక్షుడి మొహం మరీ ఎందుకిలా వాడిపోతుంది? ఒకవేళ కాంగ్రెస్ని గన మనం ఓటు వేసింటే నాయన కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది. రాష్ట్రంలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సమస్యలు లేకుండా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సమస్యల్లో చాలా వరకు ఆ అజిటేషన్ లేకుండా పరిష్కార మార్గంలో వారు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గంలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి సమైక్యాంధ్రం ఉండేదానికి అవకాశాలు బాగా ఉంటాయని కాంగ్రెస్ బలోపేతంగా చెప్పేదానికి అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని కొద్దిగా దెబ్బతీయటం జరిగింది. కానీ మరి పరిస్థితులు బట్టి, ఎందుకంటే ఎవ్రీ డే థింగ్స్ విల్ చేంజ్. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉండేది మొన్నటి ఉండదు. సో డెఫినెట్గా మంచిదే కోరుతాం. అందరూ కలిసి ఉండాలనే కోరిక ఆంధ్ర రాయలసీమ వరకు ఉన్నది. మరి అది తెలంగాణ వాసుల్ని కన్విన్స్ చేయగలిగితే ఇట్స్ నథింగ్ లైక్ దట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే తెలంగాణకు జై కొట్టే తీరాలన్నది ఇవాల్టి ఫైనల్ సెటిల్మెంట్. తెలంగాణ కార్డు తప్పితే ఇంకో కార్డు ఏది కూడా ఆ 10 జిల్లాల్లో చెల్లుబాటు కాదని కూడా తేలిపోయింది. పరకాల ఓటరిచ్చిన 5వ స్థానమే ఈ జ్ఞానోదయానికి కారణమనుకోవచ్చు. సీమాంధ్రలో పార్టీ మనుగడ కోసం జగన్ అరెస్ట్ అనబడే ఒక తీవ్రమైన నిర్ణయం వైపు మొగ్గు చూపింది కేంద్రం. రేపు తెలంగాణ విషయంలో మాత్రం ఒక హార్డ్ కోర్ డెసిషన్ ఎందుకు రాకూడదు అన్నది టీఆర్ఎస్ తాజా వెర్షన్. ఒకటి మాత్రం స్పష్టం,
ఈరోజు యూపీఏ ప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వక తప్పని ఒక రాజకీయ అనివార్యత వచ్చిందనేది మాత్రం దాదాపుగా అందరూ కూడా అనుకుంటా ఉన్న మాట. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తనను తాను కాపాడుకోవడానికైనా ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడవవలసిన అవసరం ఉంది. ఏం జరిగినా ఆ 2014 లోపలే జరిగిపోవాలి. పార్టీల్ని కవగలించుకోవడాలు, కరగించడాలు, ఆనక విలీనపరచుకోవడాలు ఇదేమీ కాంగ్రెస్ కు తెలియని ఎక్సర్సైజ్ మాత్రం కాదు. సో ఏ క్షణాన్నైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో హాట్ లైన్ మోగనువచ్చు. మరో మహాకూటమికి ముహూర్తము కుదిరిపోవచ్చు. కాంగ్రెస్ ను బలోపేతం చేద్దాం రండి అంటూ అప్పుడోసారి పిలుపునిచ్చి ఆనక నాలిక ఖర్చుకున్న కేసీఆర్ రేపటి రోజున కాంగ్రెస్ కండువానే తీసుకుని మెళ్ళలో వేసుకున్న మనం నోరెళ్లబట్టాల్సిన అవసరమే లేదు. కలిసిపోవడం, కతురుకోవడం, అవసరం అనిపిస్తే మళ్లీ కలిసిపోవడం, ఇవన్నీ మనకు సంకీర్ణ శకం నేర్పిన పాఠాలే. మరి తెలంగాణ సమస్య మీద ఏర్పాటైన కమిటీని మొన్నటిదాకా భుజం మీద మోసిన ఆ ప్రణబ్బుల వారే రేపు రాష్ట్రపతి కుర్చీలో కూర్చోబోయేది. ఈ టీ ట్రబుల్ ను తీసుకెళ్లి ఆ షూటర్ చేతుల్లో పెట్టేసి మేడం బరువు దించేసుకుంటుందా, లేక మార్చి మార్చి ప్రకటనలు చేసే చిదంబరాన్నే ఆశ్రయిస్తుందా తెలీదు. ఏదేవైనా ఈసారి ప్లేట్లు ఫిరాయిస్తే మాత్రం మీ ఫేట్లే మారిపోగలవు. దయచేసి మంటలు పెట్టకండి, మాటలతోనే కానిచ్చేయండి. కీప్ సైలెన్స్ ప్లీజ్.